హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రియల్ టీవీ. రైట్ నో మనతో పాటు ప్రస్తుతం ఒక సాంగ్ అనేది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అంతేకాకుండా ఒక ఆమెని మట్టిలో మాణిక్యం కూడా అంటారు. ఫోక్ స్టార్ సింగర్. ఆమె ఒక్కసారి పాట పాడితే చాలు యూట్యూబ్లో వ్యూస్ల వర్షం కురవడమే కాకుండా మట్టి వాసనకు కూడా గాత్రం ఉంటుందా అనిపించేలా ఉంటాయి. ఆవిడే మన ఉషక్క. ఆవిడతో పాటు మాట్లాడేద్దాం. హలో ఉషక్క గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. నమస్తే. నమస్తే. ప్రస్తుతం అయితే మీ సాంగే సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఒకసారి ఆ సాంగ్ తోనే మొదలెడదాం ఇంటర్వ్యూ. ఏం పాట? రాత్రి రాత్రి పాడదాం. పాడదాం. రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో గొంగడేసి వన్ననే ఎప్పుడు ఈడి కొత్తవే సల్లముంత ఎత్తుకున్ననే కొత్తన్న సేపు ఆగరదే రంగరంగతో వల్లనే పెద్దడు జారి పడ్డనే రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో రాత్రి రాత్రి రాత్రిలో నేను రాలేను ఆడికి ముడుదోల ముచ్చట ఊరంతా తెలిసి పాయరా అద్దమ్మ రాత్రి ముచ్చట అందరికి ఎరుకాయరా రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో రాత్రి రాత్రి రాత్రిలో నేను రాలేను ఆడికో. అది ఎప్పుడు కూడా నీ సాంగ్స్ అనేవి ట్రెండింగ్ అవుతాయి కానీ ఫస్ట్ టైం ట్రోల్ అవుతున్నాయి కదా. చూసావా సోషల్ మీడియాలో, ఇన్స్టాలో వాటిల్లో? చూసాను. ఈ యొక్క బిడ్ ఉంది కదా, రాత్రి రాత్రి ఇట్లాగా నువ్వు లాస్ట్ లో పాడావు కదా ఒక చరణం, అది బాగా ట్రోల్ అవుతుంది కదా. సరే సరే. సో ఉషక్క, ఫస్ట్ నీకు ఈ సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టింది? నేను చిన్నప్పుడు రేలారా ప్రోగ్రాంలో ఎప్పుడో పాల్గొనలే, గద్దర్ తాతను కలవాలి, నేను కూడా అట్లా ఆడాలి గొంగడేసి అని చాలా ఉండే నాకు కోరిక. అప్పట్లోనే మా అమ్మ మా నాయన ఇంకా లేరు. చిన్న వయసులోనే 11-12 సంవత్సరాలనే నానే లేడు. 13 సంవత్సరాల అమ్మ ఇంక ఇద్దరు అవుట్ అయిపోయారు. ఇక దానివల్ల మా చెల్లె చిన్నగా ఉంది కదా అని నేను రాలేకపోయాను. అప్పనుంటే నేను చిన్నప్పనుంటే కళాకారులు అంటే ఇష్టము. అప్పనుంటే ప్రోగ్రాలు చేస్తే పని పాట ఇడిచి ప్రోగ్రాలు చూడడానికి పోయేది. ఇక ఏడ మీటింగ్ ఉంటే వినేది, మనసు పూర్తిగా వినేది. వీళ్ళు ఇట్లా వాడిరు, క్యాసెట్లలో పాటలు వస్తే ఇట్లా వాడిరు, నేను కూడా వాడాలి. చిన్నప్పనుంటే ఇంట్రెస్ట్ అయింది. అవునా? మరి ఫస్ట్ నీకు ఇలాగా సింగర్ అవ్వాలని ఎవరిని చూస్తే అనిపించింది? సింగర్ అవ్వాలని ఎవరి పాటలు ఎక్కువగా వినేదాన్ని చిన్నప్పుడు? అప్పుడు చిన్నప్పుడు మధుప్రియ పాటలు, చెల్లె బాగా పాడుతుంది కదా, అయ్యో బాగా పాడుతుంది, నేను కూడా ఎప్పుడు పాడాలి, నాకు కూడా పాటలు వస్తాయి, చెల్లె చిన్న వయసులో మంచిగా పాడుతుందని ఆమె పాటలు చాలా ఇష్టం. ఓకే, ఫస్ట్ నీలో సింగర్ ఉన్నారని గుర్తించింది ఎవరు? మా అక్క. అక్కకు నమస్తే, ఉట్కూరు ఆజమ్మ అక్క, ఇంకొక అక్క, వాళ్ళకిద్దరికి నమస్కారము. నన్ను కాపాడినరు, నేను ఒక కళాకారుని చేసిర్రు. వాళ్ళు నన్ను కాపాడినందుకు నేను మరొక జీవం పోసుకొని నేను బ్రతికిన. నాకు పెట్టిన టార్చర్కి, నాకు పెట్టిన బాధలకి నేను ఎప్పుడూ వెళ్ళిపోవాలి. అసలు ఇట్లా చూరు కూడా కనబడద్దు, అట్లాంటి టార్చర్ పెట్టిరు, అట్లాంటి బాధ కూడా భరించిన. ఎవరు దగ్గేటోళ్ళు పెట్టినా, చుట్టుముట్టోళ్ళు పెట్టినా అన్నీ తొక్కుకుంటా అన్ని ఎదిరించుకుంటా ఇంతవరకు వచ్చిన. నేను చాలా ఇబ్బందులు పెట్టినరు, అవన్నీ చెప్తే తెల్లారుతుంది కానీ ఇంకా అది వాళ్ళకే మంచిది కాదు. ఎందుకని? ఓర్వక. నా మంచితనం పనికి రాదు, మంచిగా మాట్లాడినా నచ్చరు, మంచితనం ఉన్న వాళ్ళకి నిందలు ఎక్కువేస్తారు. కానీ అట్లాంటి వాళ్ళు చెడు చెప్పేటోళ్ళు ఇక్కడ అక్కడ మాట, ఇక్కడ మాట, అక్కడ నటించేటోళ్ళకైతే మంచి రోజులు ఉన్నాయి. ఇక నాకంటే మంచితనము, మంచి బుద్ధి, మంచి విధానంగా ఇట్లుండాలి అట్లుండాలి, నా దగ్గర ఉన్న కాడికి 10 రూపాయలు అయితే ఒక 10 మందికి సాయం చేయాలి, 10 మంది మన దగ్గర మంచిగా ఉండాలి, మనం మంచిగా మారాలి అని నా దగ్గర నేను ఇట్లుంటే ఇక అట్లా నచ్చదు వాళ్ళకు. అబద్ధాలు చెప్పి ఇక్కడదక్కడ నాకు అట్లా నచ్చదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. వాళ్ళ దిక్కు వీళ్ళ దిక్కు ఏం చెప్ప, నాదేందో నేను చూసుకుంటా అంతేగాని నేనంటే నచ్చదు. కొందరికే నచ్చదు, అందరికి చాలా మంది దాన్ని, లోకానికి మంచిదాన్ని. ఎప్పుడు నచ్చకపోవడం మొదలైంది? నువ్వు ఫేమ్ వచ్చిన తర్వాత పాటలన్నీ బాగా? ఫేమ్ వచ్చినాక మొదలైంది. నేను చిన్న వయసులో హుషారుగుండా ఒక కొడుకు పుట్టిండు నాకు, అందగాని కన్నా. వాడు పుట్టినప్పటి నుంచి ఇంకా నచ్చలేదు. చిన్నప్పుడు పాటలు, ఆటలు, మాటలు అప్పటి నుంటే కుట్ర ఉన్నది కానీ నాకు తెలియదు. నేను చాలా అన్యాయంగా నమ్మిన, నేను యథార్థంగా నమ్మిన కానీ నమ్మక ద్రోహం నాకు బాగా అయిందమ్మా. ఎవరు నమ్మట్లేదు ఇప్పట్లో, మోసం చేసిర్రు. అంటే డబ్బుల పరంగానా? మంచితనం. ఆమెకు అందరు మంచిది అంటారు కదా, ఆమెను ఎట్లా ఖరాబ్ చేయాలి, ఆమెను ఎట్లా ఊర్లో ఉండరాదు, ఆమెను ఎట్లా విన్నా క్షుద్ర పూజలు ఏవో చేశారని మా అబ్బాయికి చేసి నాకు మోసం చేసి మత్తు మందు దాపి
ఇక ఏదో మస్తు తాపి 2-3 రోజులు తాపిరు కానీ అది తాపిన వాళ్ళకి తెలుసు, నేను తాగిన దానికి తెలుసు. ఇంకా ముఖం ముందర అంటే ఏమో ఇజ్జత్ ఉండదు అసలు, మళ్ళీ ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. అందుకే ఏదో నా కొడుకు నాకు దూరం చేసిరు కానీ వాళ్ళకు కూడా టైం వస్తే ఆ దేవుడు దూరం చేస్తాడా దగ్గర చేస్తాడా. నేనేం అన్యాయం చేయలే, ఎవరిదేమో దుసుకొని తినలేదు, ఎవరిదేమో ఇట్లా ఆగంకి కావాలని అనలే, చెడు కొరుకోలే, చెడ్డగా చేయలే. మంచితనం చేసిన ఒక దేవుడు అంటే మొక్కుతా, ఒక నరుడు అంటే మొక్కుతా, కానీ వాళ్ళకి నచ్చలేదు. అమ్మా నాన్న 12-13 ఏటే లేరు. పుట్టిన 2 పిల్లలు, పాప చనిపోయింది, బాబు చనిపోయాడు. మరి భర్త ఇకలంకి ఇల్లరికం వచ్చి వెళ్ళిపోయారా? వాళ్ళ అమ్మగారి ఇంటికన్నా ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు మా అబ్బాయి పుట్టిన తర్వాత రాకుండానే అయింది. మళ్ళీ కలవడం కానీ ఫోన్ చేయడం ఏం లేదు, ఫోన్లు చేసాడు మా అబ్బాయి పుట్టినాక. మా అబ్బాయి చనిపోయిందంటే ఇంకా అసలు మాట్లాడలేము. అవునా? అప్పట్లో ఈ పాటలు పాడి ఫేమస్ అయ్యావు కదా, ఇప్పుడు ఏమైనా ఫోన్లు చేస్తున్నారా? మా మరిది వాళ్ళు, మా యారలు వాళ్ళు అందరు చేస్తారు. మీ హస్బెండ్ మాత్రం చేయరా? నవ్వుతాడంట, చెయ్యడు. నాకు ఫోన్లో మీ భార్య ఇట్లా పాటలు పాడుతుంది అని చెప్తే నవ్వుతాడంట. పెళ్ళి అయిందా ఆయనకి? కాలే, వికలంగా ఉన్నాడు. ఇంకెవరిస్తారు పిల్లని? నేను చేసుకొని కర్మ గుడుస్తున్నా, ఇంకా మళ్ళీ ఆయనకు పిల్లని పడతాడు. అమ్మా నాన్న చేశారు అక్క పెళ్లి నీకు? ఇల్లరికం తెచ్చి చేశారు చిన్నప్పుడు. చేశారు చిన్నప్పుడు అయిపోయింది, 12 సంవత్సరాలకి. ఓకే, పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ ఒప్పుకున్నారా నాకు ఇలా సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే? ఆయన ముఖమే లేదు, వస్తుండే 2 రోజులు ఉంటుండే పోతుండే, దొంగరాక వస్తుండే పోతుండే. ఇక ఎడా మాట్లాడతాం. ఇక అటు ఇటు 2 పిల్లలు పుట్టిరి, అది గడిచిపోయి 15 సంవత్సరాల 2-3 సంవత్సరాలల్లా కథం. ఇక ఆయన అటు నేను ఇటు, అంతే. పున్నాక అమాసకి ఎప్పుడో ఒక రోజు వస్తుండే వెళ్ళిపోతుంది. నువ్వు ఫస్ట్ పాడిన పాట ఏంటక్క? స్టేజ్ మీద కానీ షూట్ లో కానీ ఏదైనా సరే ఫస్ట్ పర్ఫామ్ చేసిన సాంగ్ ఏంటి? అయితే మధుప్రియ సాంగ్ పాడాను ఫస్ట్ స్టేజ్ మీద. ఒకసారి పాడక్క. మా అబ్బాయి చనిపోయినుండే, నేను బాధలుంటే, అదే ఉట్కూరు ఆజమ్మ అక్క పేరు. అక్క ఉండి నువ్వు ఒక టెన్షన్ పడతావు రావే, ఇక్కడ అంబేద్కర్ జాతర అవుతుంది మహబూబ్నగర్ అని అక్క జాతరకు తీసుకొతే స్టేజ్ ఎక్కి పాడిచ్చింది అక్క. ఇక మా ఊరు ఎల్లమ్మ జాతరలో కూడా ఒక పాట పాడిచ్చింది. మంచిగా పాడతావే, నువ్వు మంచి గాయకురాలు అవుతావు, నీతో కళ ఉంది, రా మీటింగ్లల్లా. ఒక 10 మంది ఉన్నారు ఇప్పుడు కళాకారులలో, పల్లె పల్లె తిరిగి మీటింగ్ చేస్తారు, రా అని అన్నది అక్క. ఇక అప్పట్లో నేను పోలేకపోయినా. అవునా? ఒకసారి ఆ పాట పాడక్క. పాడతా. ఏడున్నావు నా కొడుకా, ఏమీ తిన్నావు, అమ్మా నేను రారా పిలుగుర నా కొడుకా, ఓయమ్మ మాయమ్మ నేను జాలమే, అడవి తల్లి ఒడిలో నేను సుజలామే, నీ ఆట పాటల్లో మురిసిపోతీరా, మా ఇంటి దీపం నీవని సంబరపడతీరా, నీ జోడు జోడు ఆడుతూ ఉంటే కిలకిల నవ్వితిరా, పాలు బువ్వలు తినిపించి నేను నిద్దుర వంచితిరా, ఏడున్నావు నా కొడుకా, ఏమీ తిన్నావు, అమ్మా నేను రారా పిలుగుర నా కొడుకా, గోరు దారిలోన పైన మౌతినే, ఎత్తిన జెండా తీసుకొని పారిపోతేనే, ఓయమ్మ మాయమ్మ నేను జాల నువ్వు జాలమే, అడవి తల్లి ఒడిలో పైన మౌతినే. మస్తు నా కొడుకంటే అంత ప్రేమ. 9 నెలలు మోసి, కానీ 5 నెలలు పాలిచ్చి చాలా నమ్మక ద్రోహం చేసిరు. కానీ నా కొడుకు గోడు కూడా తాకాలే, కానీ దేవుడు ఎప్పుడు చూపిస్తాడో అనుకుంటున్నా. ఎంత ఫేమ్ నేమ్ వచ్చిన తర్వాత నీ సాంగ్స్ అనేవి చాలా ధూమ్ ధామ్ సాంగ్స్ తో మొదలైందేమో నీ కెరియర్ అనుకున్నా. ఎంత బాధ సాంగ్ తో మొదలైందిరా. నాకు చాలా నమ్మక ద్రోహం చేసిరు, కానీ పోతారు నా ఉసురు నా కొడుకు ఉసురు ముట్టి. కొన్ని రోజులకైనా న్యాయం అవుతుంది, అన్యాయం అవుతుంది. డబ్బులు ఇచ్చి మాట్లాడింది కొన్ని రోజులే, మనస్ఫూర్తిగా మాట్లాడింది చాలా రోజులకు నిజం నిదానం తెలుస్తుంది. కానీ పోతారు కొన్ని రోజులు, అన్మగిస్తారు, వాళ్ళ కర్మ వాళ్ళు గుడతారు. నేనే చూడాలి, పోతే ఒకటివే కానీ ఉంటే చూస్తా. ఫస్ట్ నీకు టీచర్ ఎవరక్క సాంగ్స్ లో? సింగింగ్ ఇంత మంచిగా పాడుతున్నావు. అమ్మ ఊకే పని చేయకుంటే నేను మెల్లగా చేస్తుంటే, పని నిదానంగా చేస్తుంటే, శుభ్రంగా. ఇంత నిదానం చేస్తావు పని, ఇంత స్లో చేస్తావు, నువ్వు ఎప్పుడు హుషారైతే ఒక పాట అన్న వాడు అంటుండే అమ్మ. పాట పాడుతుంటే
ఇక నార్మల్గా పోతుంటే చిన్నప్పుడు 7-8 సంవత్సరాలలో ఇట్లా గంప నెత్తి మీద పెట్టుకొని ఇంత తీసుకుపోయి వేస్తుంటే ఇక 10 సంవత్సరాలు కాగానే మాకు పెద్దల కూలి అవట్రి అటు చిన్నప్పుడు ఉట్టి ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తుండ్రు కదా ఇక తర్వాత పెద్దల సరిత మంచిగా చేస్తావు పని అని ఇస్తుండ్రు. ఇక అట్లా నారు గంపతోటి తీసుకుపోయి ఇట్లా నెత్తి మీదకెళ్ళి ఇట్లా పిడిస తీసేయాలి. ఇనుప గంపలు పెట్టి ఎత్తుతుండ్రు ఇంత ఎత్తు పెట్టి నీళ్ళు ఒడ్డు మీద నీళ్ళు ఒడిచినాక అట్లా వేసుకుంటే వాళ్ళకి బారలు వేసి పాట పాడుతుంటి మధ్యలో వంగి అమ్మ పాట బాగా పాడతావు మంచిగా వేస్తావు నారు సిట్ట వేస్తావు అని. ఇక మా ఊళ్ళో ఒక పటేలం ఉంటది ఆమె నువ్వు పాట పాడితే ఉషా సేన్ అయిపోతావు నువ్వు పాట పాడు ఫస్ట్ నువ్వు పాట పాడు అంటుండే. ఇక నేనే మందిని తీసుకుపోయి పని చేపించేది అప్పట్లో హుషారే. హుషారక్క అయిపోయారా? హుషారు మంచిగా అచ్చురాలే నాకు. హుషారుతానం ఉంటే బతకనేరు లోకం చాలా కాకులు ఎడ్డగా ఉంటానన్నా ఎవరు అడగరేమో కానీ హుషారుతానం ఉండే ఇన్ని అవస్థలు పడ్డా నేనైతే. హుషారుగా అయితే ఉండకూడదు. హుషారంటే ఎవరిదే మన బతుకు మనం బతకాలని ఉంటది కానీ ఒకరు చేయి చాపకుండా మనది మనం బతకాలని ఉంటది కానీ కొంత ఆగం చేస్తారు ఓర్వనోళ్ళు. చాలా కుట్రను అబ్బా ఇంతింత కాదు చాలా అంటే చాలా కుట్ర మనుషులు ఉండరు ఈ లోకంలో. మామూలుగా నువ్వు పాడేదానివి అక్క, కానీ ఇది తప్పు ఇలా పాడాలి అని ఎక్కడైనా నేర్చుకున్నావా? ఇంత అద్భుతంగా మరి నేర్చుకుంటే కదా వస్తాయి. టేజ్ మీద ఎట్లా వాడాలని అడిగిన మంచిగా వాడేటట్లయితే టేజ్ లేకపోతే నా పేరు ఖరాబ్ చేయకుండా మంచిగా వాడతా అని చెప్పాను. ఈ పాట ఇంకొకటి ఏదో వాడిన అంత గుర్తొస్తలేదు. కదిలింది మైల సంఘం చూడండి స్త్రీల మతమే ఓ అక్క చెల్లెల్లార చూడండి స్త్రీల మతమే ఓ అక్క చెల్లెల్లార అడిబిడ్డ పుట్టిందాని ఆలోచనెందుకు అక్క ఓ అక్క చెల్లెల్లార ఆలోచనెందుకు అక్కో ఓ అక్క చెల్లెల్లార. ఆ పాట అక్క వాడేది. అక్క బాగా వాడుతుంది నేను కూడా వాడాలని ఆమె మహిళా సంఘాలలో వచ్చి ఊరూరికి పాడుతుండే. అక్క మీటింగ్ ఉన్నప్పుడల్లా ఒక పాట పాడుతుండే. ఇంకొక గోవింద్ సార్ అనే సార్ వాడుతుండే ఒక పాట. ఆ పాట సేమ్ మా అబ్బాయి స్టోరీ. సార్ ఏడున్నాడో గాని నాకు మస్తు గుర్తింపు ఉంది. అయితే ఓ ఎలుగు ఎన్నేలమ్మ సల్లన్ని జాబీలమ్మ తెల్లాని మల్లేలమ్మ ఇరబూసిన జాజి కొమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిందా నేననుకొని నీ ఒడిలో నిదురోయిందా నిన్ను సంకాలేసుకొని సినరెడ్డికి పెద్దారెడ్డికి సదగొయ్యా నేనేవో తిరకొడుకో సదగింజా జాడెరుగనురా కొడుకా సద్దసేను గొయ్యావోతే సలిజారామొచ్చే కొడుక సలిజారామొచ్చి నాదిర కొడుకో సదగింజా జాడెరుగనురా కొడుకా. ఈ పాట గోవింద్ సార్ బాగా వాడింది. ఇంకా పెద్దగా ఉంది మస్తు ఉంది. అయితే మా అబ్బాయి గుర్తుకొచ్చి ఆ పాట స్టేజ్ మీద అది వాడాను ఫస్ట్ పాట వాడాను. అక్క సూపర్ వాడిను నువ్వు మంచి గాయకురాలు అయితేవే ఎప్పుడు ఒకసారి నీ కళ నెరవేరుతుంది అన్నాడు. అప్పట్లో యూట్యూబ్ వచ్చింది. నేను వాడాలి నాకు మస్తు పాటలు వస్తాయని పొలంకు నాటేనికి పోయినప్పుడు ఒరిచేను కలవనికి పోయినప్పుడు ఇట్లా కంది కట్టే మోపు ఇట్లా కొట్టేటప్పుడు ఇక అట్లా ఇట్లా టైం పాస్ మస్తు పాటలే వాడుకుంటుంటారు. ఇప్పుడు ముచ్చట్లు అయినాయి కానీ అప్పుడైతే మస్తు పాటలు పడతారు. పొద్దుగాల వంగితే ఓనసారు కొట్టినట్లు వస్తున్నాయి ఇప్పుడు పాటలు. ఈ మూలకు మేం పాడితే ఆ మూలకి ఇంకోరు వాడేది. ఇట్లా పోటీ ఏ పాట పాడితే తొందర అయిపోతుంది పొలం కూడా అన్నట్లు. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి అందరు ముందు అంత ధైర్యంగా పాడావు కదా అక్క, అంటే భయం అనిపించలేదా? నాకా భయం అనిపించింది కానీ పాడాలని ధైర్యం వచ్చింది. నా కొడుకు మీద నేను వాడాలని ధైర్యం. నా కొడుకు ఒక సింగర్ ని చేసిండు నన్ను. ఆడు పైకి పోయి కూడా ఆడు అమ్మా నువ్వు పాట పాడుకోనన్న బతుకో నీకు నాకు దూరం చేసిరు కానీ నువ్వు పాట అయి నిలబడతాను. నా కొడుకే నాకు పాట అయి నిలబెండు. నా కొడుకు మీద పాట పాడితేనే నాకు ధైర్యం వచ్చింది. నా కొడుకు మీద మాటలు చెప్తేనే నాకు బుద్ధి వచ్చింది. చాలా 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 నమ్మి మోసమైన కాబట్టి ఆ నరకం ఏందో చూసినాయిగా. నమ్మక ద్రోహం చేస్తారు. అక్కని నమ్మదు చెల్లెని నమ్మదు. చాలా జాగ్రత్త ఉండాలి ఈ కాలంలో. మరి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు అక్క ఏ ఏజ్ లో ఏ పాట తర్వాత మొత్తానికి సాంగ్స్ లోనే వచ్చేసావు? నేను 8 సంవత్సరాల పనుంటి పాట స్టార్ట్. ఊర్లలో పీర్ల పండుగ అయితే పనులు చేసుకుంటూ పాటలు చేసుకుంటానండి. నన్ను స్కూల్ కి 7వ తరగతి వరకు పంపితే కూడా పోలే. నేను పుస్తకాలు పలకలు అక్కడ పడేసేది వచ్చేది.
మా నాయన వచ్చి కిటికీల పైసలు ఇస్తుండే ఆ పైసలు తీసుకొని కొనుక్కునేది వచ్చి ఇంటికి వచ్చి పొయ్యలకి ముగ్గేసి బాసన దోమ పెడుతుంటే మా అమ్మకు మా అమ్మ తిడుతుండే కండ్ల కారం పొడి వేసి కొట్టింది పోలే నేను ఏం చేయాలి పాటలు పాడాలని ఫిక్స్ అయింది పసుపు విసిరితే పెళ్లిళ్ళు అయితే పాటలు పాడతారు పీర్ల పనికి వస్తే నేను కూడా వాడాలి మా ఊక సాలెకోమంటది ఒకసారి కొట్టిండు ఊళ్ళే ఒక అబ్బాయిని కొట్టిండు ఇట్లా పైకి ఇట్లా పోదాడ వేసి కొడతారా అట్లా ఇట్లా చేతులు పైకి పెట్టి ఇట్లా కర్రతో కొడితే ఇక నేను భయపడ్డా నన్ను కూడా కొడతారు అన్నట్లు ఇక అప్పటి నుంచి పోలేదు పనులకా స్కూల్ పోలే 3వ తరగతినే రాసుకున్నా అంతే అప్పటి నుంచి పనుల్లోనే ఫిక్స్ అయిపోయినా పనులన్నీ ఆపేసి ఇంకా సాంగ్స్ ఎప్పుడు మొదలెట్టావు అంటే అవి చేసుకుంటూ ఇవి చేసి ఇప్పటికి పాడుతున్నావా పని చేసుకుంటేనే పాట పాడాను నేను ఇప్పటికి కూడా ఇంట్లో బాసనలు తోమితే పాట పాడతా ఇక పొలం కోతే పొలం పనులు చేసుకుంటూ ఉన్నావా లేకపోతే ఇప్పుడు పాటల ద్వారా ఏమైనా సెటిల్ అయ్యావా పాటల ద్వారానే కదా ఇప్పుడైతే ఫస్ట్ నువ్వు ఎక్కడ అక్క మీది చిన్నప్పుడు ఎక్కడ ఉండేదానివి బ్యాక్గ్రౌండ్ ఎంత ఊర్లోనే నారాయణపేట గ్రామం పెద్ద జట్రం నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటారు ఇప్పుడైతే అక్కడ నుంచి ఇక్కడ వరకు నీ అడుగులు అసలు ఊహించుకున్నావా నీ జర్నీ ఎంత వరకు ఉంటదని నేను పుట్టింది ఇక్కడ హైదరాబాద్ లో స్కూల్ కేసిరు అప్పుడు ఊరికి తీసుకు స్కూల్ చదవలే ఇక పొలం పని చేసిన అమ్మకు కొంచెం పెడిసి వస్తుండే ఇంకా అప్పుడప్పుడు డుమ్మ కొట్టాల్సి వస్తుంది కదా మొత్తానికి మానేసిన అట్లా నీ పాటలకి నీ గొంతుకి నీ పాటను పరిచయం చేసిన అమ్మ గురించి పాడమంటే ఏం పాట పాడతావు పాడతా అమ్మ పాడే పాటలు చాలా ఉన్నాయి ఒక పాట మయమ్మల్ల ఇంటి ముందర మల్లె పూల సెట్ అయ్యా మయమ్మల్ల ఇంటి ముందర అరే సెటు మీది మొగులాలి చెయ్యందావే బిమమ్మో సెటు మీది మొగులాలి మయమ్మల్ల ఇంటి వెనక బంతి పూల తోటయ్యో మయమ్మల్ల ఇంటి వెనక సెటు మీది మొగులాలి చెయ్యందావే బిమమ్మో సెటు మీది మొగులాలి ఈ పాట అమ్మ చాలా పాడింది పీర్ల పండుగలు నీకు ఇష్టమైన పాట అంటే ఏమొస్తుంది అక్క నువ్వు పాడింది బాగుంటదా లేకపోతే ఇంకొకరు ఎవరైనా పాడిందా మీ అమ్మ పాడిన ఈ అన్నిటిలోనూ నీకు ఇష్టమైన పాటనే ఇష్టం ఇదంటేనే ఇష్టమా నువ్వు పాడిన పాటలు అమ్మ ఇంకొకటి పాడుతుంది ఏం పాట 2 పాటలు మామిడి సేటకిన్నాడు మామిడికాయలు తెంపిన్నాడు మామిడి సేటకిన్నాడు మామిడికాయలు తెంపిన్నాడు మామిడికాయలు తెంపిన్నాడు అరే తెంపినాడు ఒడేడన్నది పాలేడే ఒడేడన్నది పాలేడే అక్క సూడ పిలాగాడు తురు పొల్ల దుడేగాడు పండన దిన్నీయడే నన్ననవోనియడే పండన దిన్నీయడే నన్ననవోనియడే నన్ననవోనియడే అమ్మ పీర్ల పండుగల వాడుతుండే ఈ ఎక్కువ పాటలు ఫస్ట్ నీకు రికార్డింగ్ ఇప్పుడు స్టేజ్ మీద అంటే నువ్వు పాడావు అక్క సాంగ్స్ చాలా పాడావు మీ కొడుకును గుర్తు తెచ్చుకొని ఇంకా ధైర్యం తెచ్చుకొని పాడావు ఫస్ట్ రికార్డింగ్ చేసేటప్పుడు నీకు ఎలా అనిపించింది రికార్డింగ్ ఫస్ట్ చేసిన దళితుడు పోగొట్టిండు 2 పాటలు వరంగల్ వాడితే కంప్యూటర్ కలిపిపోయింది అన్నాడు మంచిగా వాడాను అన్న నారాయణఖేడ్ వెంకటేశ్వర నాకు నమస్కారం అన్న నాకు ఛాన్స్ ఇచ్చాడు నేను అంతకు ముందు వేరేటోళ్ళకి ఇచ్చిన చాలా పాటలు ఇచ్చినాను వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు అన్న ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు కూడా ఇచ్చారు చాలా పాటలు తీసుకున్న వాళ్ళు కూడా తర్వాత ఇచ్చారు ఫస్ట్ ఏ పాటతో ఒక ఊపావు యూట్యూబ్ ని సీమ దసరా సింగ్ అంతకుముందు 3 పాటలు వాడాను కానీ ఇది బాగా ఎక్కువ వైరల్ అయ్యింది ఎక్కువ ఒక 3 పాటలు వాడిన 30 పాటలు ఇచ్చినా కానీ ఇక అవకాశం తొందర ఇయ్యలేదు 3 పాటలు వాడిన తర్వాత ఇక సీమ దసరా పాట వాడిన అప్పుడు మంచిగా పేరు తెచ్చింది ఆ పాట వెయిట్ చేసిన 2 సంవత్సరాలు అట్లా ఆ 3 పాటలు వాడి కూడా ఒకసారి మా కోసం సీమ దసరా పాడతా కెమెరా వాటిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలిది తున్నడే సీమ దసరసినోడు కెమెరా వాటిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలిది తున్నడే సీమ దసరసినోడు నా ఫోటోది తన్నడే సీమ దసరసినోడు నాతోనే ఉంటన్నడే సీమ దసరసినోడు సీమ దసరసినోడు సికిరెట్ వాటిన్నడే సీమ దసరసినోడు యాడికి పోతున్నడే సీమ దసరసినోడు మందిల సకుల పోతాడే సీమ దసరసినోడు మల్లెన మరి చూడడే సీమ దసరసినోడు సీమ దసరసినోడు వావ్ సూపర్ సో సీమ దసరా సాంగ్ తర్వాత నీకు ఫేమ్ వచ్చింది నేమ్ వచ్చింది అలాగే సరి సమానంగా డబ్బు కూడా వచ్చిందా నీకు రావాల్సిందంత సాటిస్ఫై అయ్యావా అంటే డబ్బు అంటే ఇంకా ఇప్పుడైతే వస్తుంది పర్లేదు అప్పుడు ఏ టైం కు అదే టైం ఉంటది ఓకే
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఫ్రీగా పాటలు పాడించుకొని మమ్మల్ని చాలా మంది మోసం చేశారని చాలా మంది ఫోక్ సింగర్స్ చెప్పారు బయటకు వచ్చి. నాకు తెలియకపోతుండే వాళ్ళేమో పాటలు పాడించుకొని నాకు ఎంతో కొంత ఇచ్చేసి నన్ను చాలా మోసం చేశారు. కొంతమంది అయితే పాటలు పాడించుకొని కూడా నాకు డబ్బులు ఇవ్వకపోతున్నారు అని చెప్పారు. సో అదంతా నిజమేనా అక్క? నీకు అలాంటిది ఏదైనా ఫేస్ చేసావా? ఇక అవన్నీ చెప్తే రావు కదా, చాలా పాటలు ఇచ్చినా గానీ తెలియక. ఇక చెప్తే రావు పాటలు, పోయిన పాటలు అయితే రావు కదా, ఇక వదిలేసిన నేను. అదే నాకు మంచిదైంది అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా మంచి ఫేమస్ అయిన సాంగ్ ఏది నువ్వు పాడినట్లో? నేను చాలా పాటలు పాడిన అప్పట్లో కూడా. కంచరోలేసిన కాళ్ళవి కంచుంగురాలు, కాళ్ళవి కంచుంగురాలు, సిట్ట పట్ట నడువకే పరమటి నల్లాడిదాన, పరమటి నల్లాడిదాన. కంచరొల్ల మెట్టలొద్దు, కాల ఉంగురాలు వద్దు, కాల ఉంగురాలు వద్దు. నేను వల్ల పోవయో కోమటి బారాతిరడి, కోమటి బారాతిరడి. ఈ సాంగ్ కూడా 50 మిలియన్లు పోయింది. సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకునా నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్యా, ఎటో ఎలుతున్నవో ఏం పిలగ కొమురయ్యా. బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు నన్న చూడకున్నా నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్యా, ఎటో ఎలుతున్నవో ఏం పిలగ కొమురయ్యా. ఈ పాటలు కూడా బాగా 50 మిలియన్ 60 దగ్గర పోయింది. ఇక ఈ మధ్యలో అయితే రీసెంట్ గా ప్రమిళ సాంగ్ బాగా ఇష్టము. ప్రమిళ సాంగ్ అయితే ఇంకా ఒక ఊపు ఊపింది. చెప్పు పాడక ప్రమిళ సాంగ్. ఓకే. నడిమింట్ల ఎండా జాము నన్ను నడుసు మనుడేలా, పదిలంగా ఉంటే సాలు మరి చూసి మురుసుడేలా, సీర కొంగు గట్టుకుంటే సాలు ప్రమీలో మరి నిండు ఆ మాస నాడు వస్త ప్రమీలో, నల్ల కోడి నా దారు దియే, నల్ల కోడి తెచ్చుడేమి నా దారు దీసుడేమి, నా వల్ల కాదు ఏమి నన్ను వదులుకుంటే ఏమి, అడుక్కుంటే అర్రర్రే అడుక్కుంటే అరే అడుక్కుంటే అద్ద సేరు సార ప్రమీలో, మరి కాదనుకొని కింద వయ్య కాదు ప్రమీల. ఈ పాట సూపర్ సూపర్. ఇంత మంచిగా పాడుతున్నప్పుడు కూడా మనకి గొంతు అనేది ఎక్కువ హై పిచ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫోక్ సాంగ్స్ అంటేనే హుషారులో ఉండాలి, డీజే టైప్ లో ఉండాలి అని చెప్పి అవి ఎక్కువగా మనం రైస్ చేయాలి వాయిస్ ని. మరి మీరు వాయిస్ ని ఎలా కాపాడుకుంటూ ఉంటారు గొంతుని? ఎలాంటి ఎక్సర్సైజ్లు ఏమైనా చేస్తారా? ఏం లేదు, దేవుడిచ్చిన వరం అంతే. గొంతుని ఇంకా జర చాయ్ తాగాలి ఎప్పుడప్పుడు. చాయ్ తాగుతావు? ఇంకేమన్నా నేను ఇవి తిన్ను డ్రింకులు తాగా, థమ్స్అప్ శవనపు అవన్నీ ఏం తాగేది లేదు, పెరుగు తినేది లేదు. కూల్ గా ఉన్నాయి ఏమి తిన ఏం లేదు, చాయ్ తప్ప అన్నం. సూపర్ సూపర్. నీకు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత వచ్చింది? ఫస్ట్ స్టేజ్ మీద అవని లేకపోతే రికార్డింగ్ అవని, నా ఫస్ట్ నేను సాంగ్ పాడిన తర్వాత నేను ఇంత అందుకున్నాను అంటే ఎంత చెప్తావు? ఎంత వచ్చింది? పైసలే స్టేజ్ ప్రోగ్రాంకి అప్పుడేమి ఇయ్యలే, ఒట్టిగా తీసుకుపోయారు. అవకాశం ఇచ్చారు కొంచెము బస్కి మా ఊరు సైడే కదా. ఫస్ట్ నువ్వు పాడిన తర్వాత ఎంత తీసుకున్నావు? ఎంత అంటే పర్సనల్ చెప్పనీకే కాదు, రికార్డింగ్ చేశాక. ఇక అది మనకు అప్పుడు కొత్తలో తక్కువనే ఇస్తారు. అప్పుడు ఎంత ఇచ్చారు చెప్పు? తక్కువ. నువ్వు ఫస్ట్ అందుకున్నది అంటే ఇక ఏం చెప్పొద్దు, అవి సీక్రెట్ చెప్పు. ఇప్పుడు కాదుగా, ఇప్పుడు కాకున్నా గానీ అప్పట్లో గంత తీసుకున్నావు, ఇప్పుడు మాతోనే డిమాండ్ చేస్తా అంటారు. ఒక్కొక్క అది ఒక సందర్భం ఒక లెక్క లేకుంటది కదా, ఇట్లా టైం వచ్చినప్పుడు అట్లా తీసుకోవాలి. ఒక 6,000 7,000 తీసుకొని ఉంటావు అప్పుడు. ఇక చెప్పనీకి రాదురా. ఓకే, చెప్పదట. హుషారుంది అక్క. శ్రీమదాసర పాటకైతే మంచిగా ఇచ్చింది. ఎంత ఇచ్చారు? మంచిగా ఇచ్చారా? ఇప్పుడు వ్యూస్ వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు నీకు సాంగ్ పాడిన తర్వాత నీకు ఇంత డబ్బులు ఇచ్చేస్తారు, దానికి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనుకున్న దానికి వస్తే ఎవరు ఇవ్వరా? ఎవరంటే కొంత సింహదసర పాట అయినా కొద్ది హిట్ అయిన తర్వాత వచ్చి కొంచెం ఇచ్చాడు. ఇక ప్రమిళ సాంగ్ అయినా కొంచెం ఇచ్చిపోయాడు. ఇక కంచరాల సాంగ్ అయినా ఫోన్ చేసి అక్క డబ్బులు వేస్తక్క పాట హిట్ అయిందని ఆయన కొనేసాడు. తక్కువ 15,000 ప్రమిళ సాంగ్, ఇది ఎవరు కంచరాల సాంగ్ ఆయన ఇచ్చాడు. ఒక 10,000 ఇంకా శ్రీమదసర పాటకు కొంచెం ఇచ్చారు. ఇదమ్మా ప్రమిళ సాంగ్ ఆయన పట్టు సీర పెట్టి 10,000 రూపాయలు ఇచ్చిపోయాడు, సన్మానం చేసిపోయాడు. నాకు మ్యూజిక్ డైరెక్టర్ కి నరసింహ అన్నకు వాళ్ళకి బ్యాస్లెట్ తెచ్చాడు, నాకేమో డబ్బులు ఇచ్చాడు. ఓకే.
నువ్వు సాంగ్ పాడతావు కదా, నా సాంగ్ కి ప్రాణం పోసారు వీళ్ళు, మంచిగా డాన్స్ చేశారు అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళే కదా, వీళ్ళేనా? వాళ్ళు సీమదసర సిన్నోడు కూడా అమ్మాయి బాగా వర్షిని. ఆ, ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒకటి ఓంరెడ్డి వంపల సీమదసరలో చేసిన అమ్మాయి చేసింది కదా, ఆ పాట బాగుంది. ఒకసారి ఆ పాట కొత్త పాడు. ఛానల్. ఓంరెడ్డి వంపల్లి ఓ బావయ్య, నిన్ను దొరలు మెచ్చిరి దొరనా బావయ్య, బండి కొట్టాను ఓతే ఓ బావయ్య, బండి బ్యారంబులై దొరనా బావయ్య. ఓంరెడ్డి వంపల్లి బండి కొట్ట నేను ఓతే ఓ రాదమ్మా, బండి బ్యారంబులేదు పిల్ల నా రాదమ్మా, నువ్వు చూసేసి పులకు ఓ రాదమ్మా, నా బండే నడువది పిల్ల నా రాదమ్మా. ఓంరెడ్డి వంపల్లి కొర కొర మీసాలే ఓ బావయ్య, నీ కొంటే సూపులే దొరనా బావయ్య, నేను కొరుకున్న వాడివి ఓ బావయ్య, నా కొంగన్న వటి దొరనా బావయ్య. వావ్, సూపర్. ఏ పాట పాడినప్పుడు అక్క నీకు బాగా హుషారు అనిపించింది? నాకా నీకు బాగా హుషారు అనిపించి పాట పాడింది ఏదన్నా, అప్పుడు కాళ్ళు లాగుతా ఉన్నా, అంత గట్టిగా పాడుతా ఉన్నా, సరే ఇవన్నీ పక్కన పెట్టి ఈ పాట నాకు బాగా నచ్చింది, ఇంకా హుషారుగా పాడదామని ఒక పాట పాడుంటావు కదా, ఆ, ఏ పాట బాగా పాడింది నీకు బాగా హుషారు అనిపించింది పాడుతుంటే? మొన్న ఇది దుబ్బురెంటి కాలు దువ్వరాదు ముడవరాదు, దుబ్బురెంటి కాలు దువ్వరాదు ముడవరాదు, దువ్వనిస్త దువ్వుకోవమ్మో ఓ జానమ్మ, దువ్వనిస్త దువ్వుకోవమ్మో ఓ జానమ్మ. దువ్వ దూసకూర్లు దువ్వరాదు, దువ్వ దూసకూర్లు దువ్వరాదు ముడవరాదు, దువ్వ దూసకూర్లు దువ్వరాదు ముడవరాదు, దూసి కట్టిన కొప్పుల మీదను వరాదమ్మ, ఎండి తుమ్మెదలాలేనో వరాదమ్మ, బంగారు తుమ్మెదలాలేనో వరాదమ్మ. శంభు మీద శంభు పెట్టు చేతుల చేసి చెప్పు, శంభు మీద శంభు పెట్టు చేతుల చేసి చెప్పు, ఎవరింటి కోడలైతావో ఓ జానమ్మ, ఎవరింటి కోడలైతావో ఓ జానమ్మ. చూడా సక్కాని వాడు సుక్కలాన చంద్రుడు, చూడా సక్కాని వాడు సుక్కలాన చంద్రుడు, నీ ఇంటికి కోడలైతాను ఓ రాదమ్మ, నీ కొడుకు కాలినైతాను ఓ రాదమ్మ. ఈ పాట బాగా ఇష్టం. ఓ, ఇంత మంచిగా పాటలు పాడుతూ ఉంటావు కదా, సినిమాల్లో ఎందుకు ట్రై చేయట్లా? వస్తుంది ఆఫర్, మొన్న వచ్చింది, కలిసి వచ్చిందా? మాట్లాడే. ఏం సినిమా ఇంకా ఏం చెప్పలేదు, ఫిక్స్ అవ్వలేదు? అవన్నీ ఎందుకు, వచ్చిన కాడికి చెప్పాలి, రాంది ఇవి మాట్లాడింది కూడా చెప్పొద్దు కదా. ఓకే ఓకే, ఇంకా ఫైనల్ అవ్వలేదు అంటావు? ఫైనల్. సూపర్. సినిమాల్లోకి వెళ్ళడమా, ఇప్పుడు ఇంతలాగా ఫేము నేము చూసావు, నీ గొంతు విప్పితే చాలు యూట్యూబ్ లో మాత్రం ఖచ్చితంగా అది ట్రెండింగ్ లో ఉండాల్సిందే. నువ్వేమో మట్టి వాసన అంటే ఏంటో అనేది నీ గొంతుతోనే అందరికి పరిచయం చేస్తా ఉంటావు. అంతలా ఫేమ్ వచ్చింది, నేమ్ వచ్చింది, నీకు ఇంకా డ్రీమ్ ఏమన్నా ఉందా? అంటే నాకు సినిమాలో చేయాలని ఉంది, సినిమాలో పాడాలి, నాకు కూడా చిన్న బిట్ ఇచ్చిన బాగుంటది అనిపిస్తుంది. సాంగా? సాంగ్ వాడిచ్చి గింతనన్నా కొంచెమన్నా చూపిస్తే బాగుంటది అనిపించింది. ఓహో, యాక్టింగ్ స్క్రీన్ లో చూపించాలి కొంచెం అన్నా. ఇప్పుడు కనుక వాళ్ళందరూ కొంచెం కొంచెం కనిపించారు కదా, నేను ఇట్లా కనిపిస్తే ఒక్కదన్నా గుర్తింపు ఉంటదని అదొకటి కోరుకుంటున్నా. నీకు ఇంకేం గుర్తింపు రావాలక్క, ఎక్కడ చూసినా ఓ షక్క. నాకు విజయశాంతి అంటే బాగా ఇష్టం. నేను అవును, చాలా సార్లు ఇలాంటివన్నీ ఎక్కువ మూవీస్ తోనే తీస్తారు, తెలంగాణ బేస్డ్. చెల్లెని బాగా అడుగుతా, మధుప్రియ చెల్లెని, మధు నాకు ఒక్కసారి విజయశాంతిని చూపిరా, ఒక్కసారి మాట్లాడిపి అంట, తప్పకుండా తీసుకో తక్క, నువ్వు టెన్షన్ చేయగానంట. అల్లార్జున్ సినిమా అంటే చాలా ఇష్టం. చరణార్జున్ సారు, గీరా చరణార్జున్ సారు ఆ స్టూడియో, ఆ సార్ తో ఒక పాట పాడాలని ఉంది. రామ్ చరణ్ సార్, వాళ్ళందరంటే బాగా ఇష్టం. ఎన్టీఆర్ డైలాగ్, విజయశాంతి గారితో ఎలాగైనా మాట్లాడాలి, కలవాలనేది మీ కళ. సినిమాల్లో యాక్ట్ చేయాలి, పాటలు కూడా పాడాలి. ఇంకా ఆమె చేసిన పాత్ర, ఆమెకి ఏం జరిగితే నాకు అదే జరిగింది అన్యాయం. ఆమె కొడుకుని చచ్చిపోయిందా, ఆమె కొడుకుని పట్టుకొని ఎట్లా తిరిగింది, ఒసేరాంలమ్మ సినిమా చూసినా అదే జరిగింది నాకైతే. కళాకారులు అంటే లోపల ఎంత బాధ ఉన్నా సరే ఆ కళకు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా, అంటే నీకు ఎంత బాధ ఉన్నా లోపల సాంగ్ పాడేటప్పుడు మాత్రం నీ 100% ఇస్తావు ఆ సాంగ్ పాడడానికి. అన్ని బాధలు అన్ని కష్టాలు ఉన్నా సరే దిగమింగుకొని మరీ ఆ పాటలు పాడతావు కదా. నీ జీవితం అంతా కలిపి ఒక పాట పాడమంటే ఏం పాట పాడతావు? నా జీవితం అంతా కలిపి అంటే ఇక నాకు ఈ పాటలతోటే సగం టైం పాస్ అవుతుంది. అంటే నీ జీవితాన్ని అంతటిని ఒక పాటగా మలిచి పాడాలంటే ఏ పాట పాడతావు? ఇక మధుప్రియ చెల్లె వాడిన పాట బాగా ఇష్టం. ఒకసారి పాడు.
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టింలో పుట్టినానే అమ్మ నష్టదంటున్నారా, అష్టింలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడు అంటున్నారా, నన్నేమో పాడని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మో నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఈ పాట బాగా ఇష్టం. బాగా ఇష్టం. ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితం అంతా ఈ పాటలో మలిచేశారు. ఇంత చిన్న వయసులో ఈ పాట రాసింది అంటే ఆ మధుప్రియ గారు. నేను కూడా అదే పరిచయం అవుతా, ఆ, కలుస్తాం కదా, బాగా వాడేవు అంట. ఓకే. స్టేటస్ వస్తుంది కదా, నువ్వు రాస్తావా అక్క పాటలు? నేను కూడా దగ్గరుండి రాపిస్తా, కొంచెం రాపిస్తావు? కొంచెం తెలుస్తుంది. నువ్వు చదవలేదు కదా మరి. తక్కువ 3వ తరగతి. ఆ పాట పాడేటప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటావు కదా, ఆ. రికార్డింగ్ పాటలు పాడినప్పుడు ఆ పాటని ముందే మొత్తం నేర్చుకుని రికార్డ్ చేస్తావు? వాళ్ళు చెప్పింది వాడాలి, ఈ లైన్ ఇట్లా ఈ లైన్ ఇట్లా చెప్పి పాడిస్తారు మంచిగా. ప్రతి లైన్ వాళ్ళు చెప్తారు. తర్వాత నేనే రాసేటప్పుడు నేను దగ్గరుండి రాపిస్తా కదా, మ్హూ. ఇక ఈ ట్యూన్ ఇదాన్ని అంతా గుర్తు పెట్టుకొని గుర్తు పాడాలి. పెట్టుకొని పాడాలి. అంతే, చూసి వాళ్ళేమో పాడడానికి చూసి అవ్వదు. పాడితే నేను గుర్తు పెట్టుకొని పాడాలి. మ్, నేనే ఆ, తొందర వాడేస్తా. ఇంకా అవునవును. అసలు అంత సాంగ్ ని అప్పటికప్పుడు ఎలా ఇక వేరే వాళ్ళు గుర్తుపెట్టుకుంటావు? రాసింది కూడా ఒక ట్యూన్ పంపుతారు, లేకపోతే ఆడ చెప్తేనే వాడాలి. వాళ్ళు చెప్పింది క్యాచ్ చేసి పాడాలి అంతే. అది వాళ్ళు చెప్పింది వాడితేనే సింగరు. పుట్టిగా మన ఓల్డ్ గా మన పాటలు మనం సింగర్, బయటికి వాడితేనే సింగర్. అక్కడ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఒక్కొక్క పదం తడబడితే. మ్, అది కరెక్ట్ అన్నికి రాకపోయినా అది ఇట్లా అనాలి అట్లా అనాలి, తగ్గియాలి పెంచాలి, నార్మల్ స్లో రిమైండ్ గా అవన్నీ చెప్తారు. ఇవన్నీ భరించి పాడాలి, మ్. తప్పదు. సో నువ్వు అలా నిలబడి అంతలాగా పాడుతూ ఉంటావు కదా, మా కోసం ఏదైనా అంటే నవ్వొచ్చే పాటలు ఏమైనా పాడు. పాడతా. పాడు. सेटुक बूटू मंगाए तेरे रंग बादलाए, सेटुक बूटू मंगाए तेरे रंग बादलाए, रंग बादलाए सेट रंग बादलाए, रंग बादलाए सेट रंग बादलाए. हर सैटन की साड़ी मंगाए तेरे रंग बादलाए, सैटन की साड़ी मंगाए तेरे रंग बादलाए, रंग बादलाए सेट रंग बादलाए, रंग बादलाए सेट रंग बादलाए. అది ఓలి పాట. ఓకే. నువ్వు సాంగ్స్ రాస్తా ఉంటున్నప్పుడు ఎవరైనా పక్కన ఉంటారా? ఈ సాంగ్ తొందరగా రాయి, నాకు ఇది లేకపోతే తర్వాత ఇది మర్చిపోతాను అని ఎప్పుడన్నా అడిగావా? ఏం అడగ, వాళ్ళు రాసి పంపుతారు. రాసి పంపుతారు. నీకు వచ్చిన మొక్కలు నువ్వు కొన్ని యాడ్ చేస్తా ఉంటావు కదా, చేస్తా. అవన్నీ కూడా అప్పటికప్పుడు యాడ్ చేయమంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెడతారు, నాకు నచ్చింది నేను చెప్తా, అందరం కలిస్తేనే ఆ పాట అవుతుంది. ఉషక్క అంటే తన లైఫ్ మొత్తం పాటలతో నిండిపోయింది. ఇప్పుడు చాలా మందికి ఉషక్కనే పాట అంటే ఉషక్క అని మాత్రమే అంటే అర్థమయ్యేలాగా అంత స్థాయికి వెళ్ళావు. మరి ఒక టైంలో నువ్వు జైలుకి వెళ్ళావు అని విన్నాను. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మా బాబు చనిపోతే నిజం చెప్పు అని చెప్పారు. నాకు మత్తు మందు చల్లేరు మీద కలిపి తాపేరు నమ్మిచ్చి మోసం చేశారు వాళ్ళు కొంపలు గాల. మోసం చేసిన వల్ల దాంట్లో పేరు చెప్పలేక నాన్ని తీసుకుపోయారు. వారం రోజులకు వచ్చేసిన. అట్లా దాంట్లో పేరు చెప్తే అప్పుడే కాల్చి పెట్రోల్ పోసి అంటు పెడతారు కానీ నా నోటికి రాకుండా మాయ చేసారు. అట్లా అయ్యో, నీ బిడ్డను కోల్పోయామని చెప్తే నిన్నే తీసుకుని నాశనం చేసిరు. ఏమ్మా ఎంత అన్యాయం ఉంది చెప్తలేనా, చాలా అన్యాయం చేసిరు కదా. అది దేవుడు మెచ్చాలి. ఈ జన్మల కాకుండా వచ్చే జన్మలన్నా ఈ జన్మలే చూస్తా, న్యాయం ఎక్కడైతుంది అన్యాయం ఎక్కడైతుంది కనిపిస్తుంది సగం టైం. అంతే, వాళ్ళ చేతిలో పోయేది ఉన్నదేమో దేవుడు రాసింది. నా కన్నోళ్ళు కాదు, నన్ను పెంచినోళ్ళు కాదు అన్న అడ్డమైన మంది చేతిలో నా పిల్లలు ఆగమయ్యారు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. నా అత్తమామ పెట్టలే, నా చేసుకున్న మూడు పెట్టలే బాధ, నాకు అనుకున్న తల్లిదండ్రులు పెట్టలే, నా అక్క చెల్లెలు పెట్టలే, ఒక చెల్లి ఉంది కానీ మందితోనే మరణమైనట్టు అయింది. చెల్లి ఒక్కలేనాక ఇంకెవరు? చెల్లి ఒక్కటే, 2 కొడుకులు 1 బిడ్డ ఆమెకు. ఇక నా పిల్లలు కాదు నీ పిల్లలు అనుకొని బతకక్క అంటారు. పిల్లలు మస్తు ప్రేమ చేస్తారు. మా పిల్ల కూడా డాన్స్ చేస్తుంది బాగా. ఆమె సింగర్ అవుతుందో యాక్టర్ అవుతుందో తెలియదు, చెల్లె బిడ్డ. ఓకే. ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నావా? దూరం ఉంటా. ఒంటరిగానే ఉంటున్నావు. ఈ ఒంటరితనం ఎలా అనిపిస్తుంది నీకు? ఎలా అనిపిస్తుంది అంటే ఇక భరించాలి అట్లనే. అంటే ఒంటరిగా ఉంటున్నాను అని రాత్రి పడుకునే ముందు
కానీ ఇప్పుడు చెల్లె వాళ్ళకి ఫోన్ చేస్తా దగ్గరే, మెట్రిక్ పోతే దగ్గరే. అంతేగాని ఎప్పుడు కూడా ఇలా ఇక ఒంటరిగా నాకు మిగిలిపోయినా ఫోన్ చేస్తానే ఉంటారు, వాళ్ళొక్కరు వీళ్ళొక్కరు మాట్లాడుకుంటూ ఉంటా, చేస్తా, తింటే పడుకుంటా, అంతే. ఈ లైఫ్ ఇంకా ఇలాగే గడిపేస్తావు పాటలు పాడుకుంటూ. అంతే. ఓకే. ఎక్కడో ఊర్లో పొలం పనులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్న ఉషాక్క కేటీఆర్ ని గారు కలిసి పాటలు పాడే రేంజ్ కి ఎదిగింది. మొన్న కేటీఆర్ గారు కలిసినట్టున్నావుగా, కలిసాను. ఏం పాట పాడావు? ఏ పాట అంటే ఒకటి బుల్లెట్ బండ్ లక్ష్మణ్ తమ్ముడు రాసిండు. లక్ష్మణ్ రాసిండు, అక్కని వాడాలని మన తమ్ముడు కళ్యాణ్ కిస్ కూడా అక్క ఫస్ట్ లైన్ అక్కతోని వాడిస్తామని వాళ్ళు ఫిక్స్ అయి చెప్పారు. పాడాను. నెక్స్ట్ నాది ఒక సాంగ్ వాడాను, నేనే రాసుకున్నా, నోటికే వాడేసిన. అవునా? ఒకసారి మా కోసం పాడు. ఓ సారు కేసీఆర్ ఏసుకోను టాపు గేరు, ఓ సారు కేసీఆర్ ఏసుకోను టాపు గేరు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు, దిగుట్ల దీపంత వెలుగులల్లో దిక్కులేని ముసలొల్లమయ్య మేము, నా కొడుకు కోడలమ్మా వలసెల్లిపోయినారో, నా కొడుకు కోడలమ్మా వలసెల్లిపోయినారో, జీవ గంజికి దగ్గరైన మేము గుడి మెట్ల కాడ కూసోనున్నాం, ఆ గుడిలోన దేవునోలే మాకు గంజి పోసిన తండ్రివి, కనవాడని మా కండ్లకు మనమన్ల చూపించినవు, ఇనవాడని మా చెవులకు కోడలి ప్రేమలినిపించినవు, వలసమైన కొడుకు ఉల్లెకొచ్చి బతికే మార్చినావు మా బతుకు తీరు, ఓ సారు కేసీఆర్ ఏసుకోను టాపు గేరు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు, బోర్లెండిపోయినట్లే మా బతికెండిపోతున్నదే. వస్తుంటది పాట. చాలా ఇష్టం అనుకుంటా కేసీఆర్. కేసీఆర్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. సరే, ఇంకొకటి నువ్వు ఆయన కోసం మంచిగా పాడావుగా ఒక పాట, పాడాను. నీ సొంత పాట పాడు. పాడతా. సందు సందుల సందాడున్నాదో మాయన్నల్లారా, ఊరు వాడల మీటింగ్ ఉంటాదో మా కల్లారా, అరే వాడు అంటాడు ఈడు అంటాడు, వాని కోటేయద్దు ఈని కోటేయద్దు, అరే కారు గుర్తుకు ఓటేయాలో మాయల్లారా, కేసీఆర్ని గెలిపియాలో మా తల్లుల్లారా, కులమాని వాడొచ్చే మతమాని వీడొచ్చే, కులము కోటేయద్దు మతము కోటేయద్దు, కులము మతము లేని కారుకే మాయల్లార మూడోసారి ముద్దుగా ఓటేతం మా తల్లుల్లార, అరే గంగిరెద్దుల తీరు ఇంటి ముందలకొచ్చి గాలి మాటలు చెప్పి గారాడి చేస్తారు, మోసపోయి గోస వాడొద్దో మాయల్లారా, బిఆర్ఎస్ ని మర్చిపోవద్దో మా తల్లుల్లారా. ఈ పాట నేనే రాశా. ఎంత అభిమానం ఉండకపోతే అంత రాస్తావు నువ్వు. సో ఉషాక్క, నెక్స్ట్ నీదేంటి? ఇంకేమన్నా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయా? నువ్వు అసలు ఎక్కడ పాడని సాంగ్ ఏమన్నా పాడతావా? వస్తున్నాయి. గుడిసే సటుకు గుసగుసలాట, గుడిసే సటుకు గుసగుసలాట, ఏందయ్యా నీ యాసమో చూస్తున్న నీ ఆటలు, ఏందయ్యా నీ యాసమో చూస్తున్న నీ ఆటలు, మాసిన అంగిల మల్లె పూలసన, మాసిన అంగిల మల్లె పూలసన, ఏడిదయ నీ వాసన చూస్తున్న నీ ఆటలు, ఏందయ నీ వాసన చూస్తున్న నీ ఆటలు, మా పాటేలి మళ్ళీ గాని మల్లె తోట కవలుంటినే గందుకే వాసన వచ్చనే, మల్లె తోట కవలుంటినే గందుకే వాసన వచ్చనే, రాత్రి నిన్న రాత్రి నువ్వు ఎడవైన వయ రాత్రి, రాత్రి జము రాత్రి ఎడవైన వయ రాత్రి, రాత్రి జము రాత్రి, రాత్రి నిన్న రాత్రి జజిరాడవైన నే రాత్రి, రాత్రి జము రాత్రి జజిరాడవైన నే రాత్రి, రాత్రి నిన్న రాత్రి. ఈ పాట కూడా బాగా ట్రెండింగ్. సో ఇంకా మంచి మంచి సాంగ్స్ తో మా ముందుకు రావాలి ఉషాక్క. నువ్వు నీ యొక్క కోరికలు ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా రిలీజ్ అవుతున్నాయి అనుకుంటా. నువ్వు అనుకున్నట్లుగానే సినిమాలో అవకాశం వచ్చి సినిమాలో యాక్టర్ గా కూడా నువ్వు మంచిగా మా కోసం యాక్టర్ గా మారబోతున్నావు ఉషాక్క. సో జబర్దస్త్ అట్లకి శ్రీదేవి డ్రామా కంపెనీ కొయ్యని ఇప్పుడు వాళ్ళే జరా ఉట్టిగా పాటలు ఒకటే డీలా తీసుకుంటారు, షోలో ఎవరిని వాడిపిత్తలేరు. వాళ్ళు ఈ మంత్ లో ఫోన్ చేశారు, ఒకసారి వెళ్ళొచ్చాను, ఇంద్రాజ మేడం అందరు కలిసారు, అందరు ఫోటో దిగారు, ఉషా గారు రండి మీరు బాగా పాడారని. అప్పుడు మేము వాళ్ళు పిలిచిన టైంకు తొందర వెళ్ళలే,
ఆహా, అప్పుడు అడ్జస్ట్ కాలేదు. అడ్జస్ట్ అవ్వలేదు. ఆ. ఓకే. ఇక నెక్స్ట్ వేరే టీం వెంట తీసుకోవాడు ఒక సీన్ అన్న ఉమ్, సినిమా మాస్టర్ తీసుకోవాడు. ఇక అందరికి పరిచయం చేసి ఒక లైన్ వాడొచ్చాను శ్రీదేవి డ్రామా. ఉమ్. సో సాంగ్స్ తోనే నిండిపోయిన నీ జీవితం ఎప్పుడైనా సరే అన్ని ఆపేద్దాం అని అనిపించిందా? ఏమంటే ఇంక పాడదాం అనిపిస్తుంది. పాడదాం పాడాలి ఇక అనిపిస్తుందా? మనది మనకు వచ్చేటి పాడాలి, ఎందుకు ఇడ్స్ పెట్టాలి, ఉమ్. ఇంకా పాడాలి, ఇంకా ఎదగాలి అనిపిస్తుంది. ఇంకా ఎదుగు, ఇంకా పాడు, మంచి సినిమాల్లో యాక్టర్ గాను, సింగర్ గాను, ప్లేబ్యాక్ సింగర్ గా గాను ఉండు. ఫీమేల్స్ ఫోక్ సాంగ్స్ లోనే కాకుండా ఇంకేదన్నా వర్షన్ ఏమన్నా పాడతావా నువ్వు? ఆ పాడతా. ఫోక్ సాంగ్స్ కాకుండా ఆ, ఇప్పుడు? పాప లాలిపాప పిల్లనెత్తుకొని యాక్టింగ్ కూడా చేశాను నేను. అవునా, పాడు ఒకసారి. వేణిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి, వేణిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి, నీళ్లు వసిన గాని పాట వాడిన గాని నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ. కండ్ల కటిక వెట్టి నుదుట బొట్టును వెట్టి, కండ్ల కటిక వెట్టి నుదుట బొట్టును వెట్టి, చేతి గాజులేసి సెలియ పాట వాడిన నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ. కాళ్ళ కడియలు పెట్టి దిష్టి పూసను గట్టి, కాళ్ళ కడియలు పెట్టి దిష్టి పూసను గట్టి, అంగి కుల్లలు దడిగి ఆడి పాడించిన నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ. ఆ పాటకు నేనే పాపని ఎత్తుకొని యాక్టింగ్ చేసి ఆహా, ఇంకేంటి యాక్టింగ్, యాక్టర్ కూడా ఉన్నారు మధ్యలో సూట్లకు కూడా వెళ్తున్నా కదా. ఆ. ఈ పాటలు వేసిన సిల్వర్ అంచు పట్టు సీర సింగులు మెరవగట్టినావు, సిల్వర్ అంచు పట్టు సీర సింగులు మెరవగట్టినావు, ఏ ఊరి వాడల్ల పోతవే ఓ చిన్నదాన ఎవరి కోసం ఎదిరి చూపులే, ఏ ఊరి వాడల్ల పోతవే ఓ చిన్నదాన ఎవరి కోసం ఎదిరి చూపులే. అది నేను ఇంకొక అమ్మాయి వాడింటాం. చెప్పు చెప్పు, మరి ఎవరి కోసం ఎదురు చూపులు? ఆ బావ కోసం ఎదురు చూపులు అని ఉంటది ఆ పాటలు. ఓకే, ఓకే. ఏరి ఏరి పంపినాడు కోని రండి పంపినాడు, గిచ్చన్నగిరి మల్లె ఈ పూల తోటలో, దచ్చన్నగిరి మల్లె ఈ పూల బాటలో. గిచ్చన్నగిరి మల్లె సాంగ్ కూడా అందరు చూసి మనస్ఫూర్తి కోరుకోవాలని అనుకుంటున్నా. నువ్వు పాట పాడితే ఉషక్క సాంగ్ ఒకటి వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు. చూస్తారు. నువ్వు కోరుకోవడం కాదు, అసలు నీ సాంగ్ అలా పడడం ఆలస్యం, అదే వ్యూస్ల వర్షం కురుస్తుంది. మొన్న కూడా నేను చెప్పాను ఒక కదా. పాటకు యాక్టింగ్ చేసిన మొన్న కూడా. ఈ రీసెంట్ గా 3-4 పాటలే నేను చేస్తున్నా. ఉమ్. నన్ను కూడా పిలుస్తారు, నీ లైన్లకు నువ్వే ఉండాలి రా. ఓకే, ఒకవేళ మూవీలో యాక్టింగ్ చేయాలి అన్నావు కదా, ఏ యాక్టర్ సినిమాలో చేయాలనిపిస్తుంది నీకు? ఏ యాక్టర్ ఏదైనా ఓకే. అంటే ఈ హీరో మంచిగా ఉంటాడు? నాకు ప్రభాస్ అంటే బాగా ఇష్టం. వా, సలార్. మనకి ఏ రకాలు కనిపిస్తారు, టైం పడుతుంది, టైం పడుతుంది. సో ఆయన సినిమాలో చేయాలని ఆశ ఉంది. ఉంది. చిన్న బిట్ అయినా చేస్తే బాగుండే అనుకుంటున్నా. సో ఉషక్క, నీకు ఫేము నేము మంచిగా సాంగ్స్ అన్ని కూడా ఎక్కువ హిట్ అవుతున్నాయి కదా. ఎవరైనా ఫేమ్ వచ్చేసరికి మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. మిత్రులు అయితే మన అందరం ముందుకు వస్తారు, అంత అయిపోయింది. శత్రువులు అనే వాళ్ళు ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు, అంటే ఈర్ష్యతో శత్రువులుగా ఉంటారు కదా. వాళ్ళకి నువ్వేం చెప్తావు? వాళ్ళు నా మీద ఎంత శత్రువుగా చేసినా గానీ వాళ్ళు కూడా నా ఎంత ఒదిగి ఎదిగి ఉండాలి, నా ఎంత ఎదగాలని కోరుకుంటాను. నీ అంత ఎదగలేనప్పుడు శత్రుత్వం చేసినా వేస్టేనా? ఎదగాలే. ఆ వాళ్ళు శత్రువులే గాని నాకు శత్రువులు గాని వాళ్ళు నా ఎంత ఎదిగి చూపించాలని కోరుకుంటాను. ఉషక్క మంచి మనసు ఇప్పుడు తెలిసిపోయింది అందరికి. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి అక్క. ఎప్పుడు చూడు సరే సరే అని ఆపేద్దాం అనుకుంటున్నా, ఒక క్వశ్చన్ మీద ఒక క్వశ్చన్ వచ్చేస్తూనే ఉంటున్నాయి. సో నీ లైఫ్ లో నువ్వు అనుకున్నవన్నీ జరుగుతూనే ఉండాలి, నువ్వు అనుకున్నట్లుగానే మంచి సాంగ్స్, మంచి యాక్టర్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో చూసారు కదా, మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.